ప్రతిదానికి ఇట్లా ట్యాగెస్ కార్యక్రమం 3 జిల్లాలో ప్రారంభించి ఇనాగ్రేషన్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది నేషనల్ హెల్మెట్ డిసీజ్ టీకాలు వేస్తాం కాబట్టి ఈ మన జిల్లాలో టేకప్ చేస్తున్నారు. సపోజ్ మన గత పోలియో మసూచి కోరుతున్నాను. అయ్యో నిలుగుతానికి వెన్నుదన్నగా దానికి తోడుగా ఈ పాడి పరిశ్రమ రైతుకు పాడి 6 నెలలకు ఒకసారి వస్తే రైతులకు దాంతో పాటు ఈ పాడి మీద అగ్రికల్చర్తో పాటు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తి అనేది చాలా గణనీయంగా ఈ మండలంలో నాకు తెలిసి ఆలయ నియోజకవర్గంలో గతంలో ఇక్కడ ఈ చొల్లేరులో పాలు చాలా ఉత్పత్తి అయ్యేది. సుమారు 40-50 క్యాన్లు అయ్యేది. ఈ గ్రామం అంటేనే పాల గ్రామంగా పేరున్నటువంటి గ్రామం. మరి అలాంటి గ్రామాన్ని మీరు ఎంచుకోవడం చాలా సంతోషం. ఈ వెటర్నరీ వాళ్ళు కూడా రైతులకు అన్ని విధాలు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇచ్చి ఇంకా ఈ పశు సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారుల పైన ఎంతైనా ఉంది. కాబట్టి గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్ ఒక దొడ్డికి వచ్చిందంటే ఆ దొడ్డి నుంచి ఇంకో దొడ్డికి ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూడా వస్తుంటది. ఎల్లగడారు ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం ఉన్నా మెడిసిన్ విషయంలో కానీ మీకు ఇంకా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలు అండగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గ్రామ రైతులకు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా చాలా కార్యక్రమం ఉంటే అనుకోకుండా